మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనములకున్న వాక్య భాగం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకైన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఏమె మన ఎంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఏమను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకైన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాకని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగమును మనం పరిశీలన చేస్తే, కనాను స్త్రీలో ఉన్నటువంటి పట్టు వదలని విశ్వాసం, తన కుమార్తెకు దెయ్యం పట్టి బాధపడుతూ ఉంటే కరుణించమని, కనికరించమని ప్రభువారిని వేడుకొనగా, ఆయన ఏమీ మాట్లాడినప్పటికీ ఆమె వెనుదిరిగి పోలేదు. కానీ ఆయన్ని వెంబడిస్తూ ఆయన దగ్గరకు వచ్చి మ్రొక్కి సహాయము చేయమని వేడుకొనటం మనం చూస్తున్నాం. ప్రభువారు అంటారు కదా, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదమ్మా అని చెప్పినప్పుడు ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని తెలియచేస్తుంది. చూడండి, ఆమెలో ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసం ఉందో. ప్రియులరా, ఈరోజు మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాం, మొరపెడతా ఉన్నాం. మన ప్రార్థనలకు, మన మొరలకు కొన్నిసార్లు వెంటనే సమాధానం రాకపోవచ్చు. అయినను మనం నిరుత్సాహపడటానికి వీల్లేదు, మనం అధైర్యపడటానికి వీల్లేదు. దేని కొరకు ప్రార్థిస్తున్నామో, దేని కొరకు మొరపెడుతున్నామో దేవుడు మన మొరలు విని ఆలకించి మనల్ని కరుణించేంత వరకు మనం ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే కొన్నిసార్లు ఆయన మన భక్తిని, మన విశ్వాసమును పరీక్షిస్తాడు. ఈ స్త్రీని కూడా ఆమె విశ్వాసమును పరీక్షించాడు. కానీ ఆమె పట్టు వదలక, వెనుదిరగక, ప్రభువారు తప్ప కార్యం చేసేవారు లేరని, ప్రభువారు తప్ప విడిపించేవారు లేరని, ప్రభువారు తప్ప బాగు చేసేవారు లేరని ఆయన పాదాల మీద పడి ఆయన్ని వేడుకుంటుంది. ఆయన మీద అచంచలమైన పట్టుదలతో కూడిన విశ్వాస్యతను కనపరిచింది. గొప్ప కార్యాన్ని పొందుకుంది. అనగా తన కుమార్తెకు పట్టిన ఆ దెయ్యము నుండి పరిపూర్ణమైన విడుదల పొందుకొనటం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన పిల్లల భవిష్యత్తుల్లో అద్భుతాలను చూడాలంటే, ఆశ్చర్య కార్యాలను పొందుకోవాలంటే వాటిని జరిగించగలిగిన యేసయ్య యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. ఈరోజు మనం ప్రార్థిస్తున్న విధానం ఎలాగుండాలి?
ఆయన మీద ఆధారపడుతున్న విధానం ఎలాగుండాలంటే, ఇక ఆయన తప్ప ఇవ్వగలిగేవారు లేరు, ఆయన తప్ప చేయగలిగేవారు లేరు, ఆయన తప్ప కరుణించేవారు లేరని ఆయన మీద ఆధారపడి విశ్వసించేవారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. అటువంటి వారు ఏం కోరుకుంటారో, ఏమి ఆశిస్తారో అవి వారికి తప్పక దయచేస్తాడు. కనుక ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుణ్ణి విశ్వసిద్దాం, గొప్ప కార్యాలను మన జీవితాల్లో పొందుకుందాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవా, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన. కనాని స్త్రీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని నేడు మాకును దయచేయండి ఆయన. కార్యసాధకమైన విశ్వాసం, కార్యాన్ని సఫలపరుచుకొనగలిగినటువంటి విశ్వాసమును ఈరోజు ప్రతి నీ బిడ్డ కలిగి ఉండటానికి తగిన సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. మా ప్రియులైన బిడ్డలందరం దీవించండి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న అసమానతలు, అభ్యంతరాలు, ఆటంకాలు, అనారోగ్య పరిస్థితులు వాటన్నిటినీ మీ నామలో తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే నాయనా నిరుత్సాహంలో పడి ఉన్నారో, ఆయా జీవితాలు అలసిపోయి కృంగిపోయి ఉన్నారో, వారు మీ యందు విశ్వసించి విశ్వాసముంచి గొప్ప కార్యాలను పొందుకొనగలిగిన భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈరోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.